గైస్ ఇప్పటివరకు సంజన టార్చర్ చేసిండ్రు. సో ఇప్పుడు సంజనకు ఛాన్స్ దొరికింది, కెప్టెన్సీ అయిపోయింది. సో తను చెప్పింది నడవాలి కాబట్టి, అండ్ సేమ్ టైం అక్కడ ఓనర్స్ టెంపరీ ఓనర్ కావచ్చు అని చెప్పి ఆల్రెడీ బిగ్ బాస్ ఇచ్చాడు. అంటే ఒక కెప్టెన్ గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు టెంపరీ ఓనర్ కావచ్చు యాజ్ ఆఫ్ ఉన్న సిచ్యువేషన్ కి. సో అతను ఓనర్ అయిపోయింది అండ్ ఓనర్ టెనెంట్ తోటి అడిగింది కావాల్సింది చేపించుకోవచ్చు. సో ఇక్కడ సంజనకి నాకు పికిల్ ఉండాలి, పికిల్ లేకపోతే పికిల్ లేకుండా ఫుడ్ తిన్నికి నాకు రావట్లేదు. సో పికిల్ కంపల్సరీ కావాలి, ఎక్కువ స్టాండర్డ్ లో చెయ్యి, కావాలంటే నేను నీకు చెప్తాను ఎట్లా ఎట్లా చేయాలో అవన్నీ చెప్తానని చెప్పేసి. బట్ ఇక్కడ తనుజ మైండ్ మొత్తం బ్లాక్ అయింది అండ్ తనుజ అసలు చేయలేకపోతుంది. అండ్ తనుజ ఇట్లా ఇన్ని ఆర్డర్ చేస్తున్నా, నేను మన సర్వెంట్ నా, వాళ్ళకి సర్వెంట్ కాదు కదా, అర్థం చేసుకోవాలి కదా, ఫుడ్ కూడా లిమిటెడ్ గా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ తినేస్తే నెక్స్ట్ డేకి నెక్స్ట్ 2 days ఉన్నాయి, ఆ నెక్స్ట్ 2 days కి గురించి ఆలోచించాలి కదా. సో ఇక్కడ ఎవరు ఆలోచించట్లేదు దాని గురించి, ఇష్టం ఉన్నట్టు ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు అని చెప్పేసి. ఎస్, ఇది ఈ విషయము నువ్వు తనుజ ఎక్కడ మాట్లాడాలి, తనుజ మాట్లాడాల్సింది యాక్చువల్గా కొంచెం భయపడుతున్నట్టు లేకపోతే మనకెందుకు అన్నట్టు తనుజ కొన్ని విషయాలు మాట్లాడదు. అది హౌస్ మేట్స్ తోటి అక్కడ మాట్లాడాలి, అక్కడ సంజనతో మాట్లాడాలి. సంజన గారు మీరు ఇక్కడ కెప్టెన్ కదా, ఇక్కడ మరి ఫుడ్ కంట్రోల్ లిమిటెడ్ గా ఉంటుంది, మరి ఇన్ని ఐటమ్స్ వేసుకుంటే అన్ని ఐటమ్స్ వేస్ట్ అయిపోతాయి కదా. సో ఫుడ్ లిమిటెడ్ గా తినాలి కదా, ఫుడ్ లిమిటెడ్ గా ఉంటుంది కదా మనకి అని చెప్పేసి అక్కడ పాయింట్ చేస్తే అప్పుడు గ్రూప్ లో అందరికి కొంచెం ఐడియా వచ్చేసి కొంచెం కంట్రోల్ చేస్తారు, కొంచెం ఫుడ్ ని కంట్రోల్ చేయడం కానీ వేస్ట్ చేయడం కంట్రోల్ చేయడం కానీ బాగుంటుంది. అండ్ ఈ పాయింట్ మాట్లాడినందుకు కూడా తనకి కంటెంట్ వస్తుంది, అంతేకాకుండా వాళ్ళు ఎలివేషన్ అవుతారు. అండ్ ఆపోజిట్ పర్సన్ కి కూడా ఓకే ఏది చెప్తే అది చెయ్యదు, అంటే ఏది చెప్తే అది చెయ్యదు, కాకపోతే ఆ మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడతారు తనుజతోటి. సో తనుజ కంపల్సరీగా తనకి ఏం కావాలో, తనకి ఏమైనా మాట్లాడాలో ఉంటే పక్కల దగ్గరికి వెళ్ళి చెప్పడం కన్నా ఎవరితో అయితే ప్రాబ్లమో వాళ్ళకి చెప్పాలి. ఏదైతే ప్రాబ్లమో అది క్లియర్ మెన్షన్ చేస్తే డెఫినెట్ గా ఇష్యూస్ సాల్వ్ అవుతాయి అండ్ తనుజ కూడా మంచిగా ఎలివేట్ అవుతుంది. సో మీకేమనిపించింది తనుజ బిహేవియర్ గురించి?